ఇప్పుడు సెబీ చైర్మన్ మీద ఎలిగేషన్స్ చేసింది కాంగ్రెస్, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అది ధవల్ బచ్, హస్బెండ్ ఆఫ్ సెబీ చైర్పర్సన్. సో ఎంఎన్ఎం నుంచి పేమెంట్ బచ్కి వెళ్ళిందని, సో ఎంఎన్ఎం లో రిక్రూట్ అయ్యారని, అంటే మేజర్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఈమె చైర్మన్ గా ఉన్నప్పుడు మిస్యూజ్ ఆఫ్ పవర్స్ అని. సో డెఫినెట్ గా ఇది ఇది కరెక్ట్ కాదు. డెఫినెట్ గా మరి ఆమెకి సరైన ఆన్సర్ చెప్పాలి. ధావల్ బచ్ ఏమో 2019లో జాయిన్ అయ్యారు. ఆఫ్టర్ 3 years సెబీ చైర్మన్ అయింది. అయిన తర్వాత కూడా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్, ఇంటర్నేషనల్ ఎఫ్ఐఎస్ దాంట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ ఉన్నాయి, అదాని గ్రూప్ లో ఉన్నాయని ఎలిగేషన్స్ చాలా వచ్చినాయి కదా. ఇవన్నీ కూడా క్లారిఫికేషన్ ఇవ్వాలి. కాంగ్రెస్ ఏమో రిజిగ్నేషన్ కోరుతుంది చైర్పర్సన్. ఒక రకంగా ఆప్షన్ చేసే వాళ్ళందరూ ఇబ్బంది పెడుతున్నారు. రేపొద్దున ఆప్షన్స్ కూడా బయింగ్ కూడా పెంచుతా ఉంటున్నారు. ఇట్లాంటివన్నీ చేస్తే అట్లా జనరల్ గా కొంచెం ఆమె తప్పుకుంటే బెస్ట్ ఏమో అనిపిస్తుంది ఒక రకంగా చూస్తే. సో ఇవన్నీ ఎలిగేషన్స్ కరెక్ట్ అయితే డెఫినెట్ గా రీప్లేస్మెంటే కరెక్ట్. గవర్నమెంట్ ఎప్పుడు చేస్తుందో రీప్లేస్మెంట్, ఇన్వెస్టర్స్ అందరూ ఎదురు చూస్తున్నారు. థ్యాంక్ యూ.